ఈరోజు బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ 5,00,000 కోట్లు. 5,00,000 కోట్ల విలువ కలిగిన భూమిని ఎందుకు 4-5 వేల కోట్లకే కట్టబెడుతున్నారు? దీని వెనుక ఉన్న మతలబేందో చెప్పాలి. ఈరోజు మంత్రి గారు ఇంకోటి బుకాయించే ప్రయత్నం కూడా చేసిండ్రు నిన్న. ఇది 9,292 ఎకరాల భూమి కాదు, ఇంట్లో రోడ్లు మోరీలు బొంగ 4,740 ఉంటది అని ఒక అబద్ధాన్ని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. నేను అథారిటీగా చెప్తున్నా, ఎందుకంటే ఆ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ చైర్మన్గా నేను పనిచేసిన. ఆ రోజు ఆర్థిక మంత్రిగా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా నేనున్నాను. నాతో పాటు కేటీఆర్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది గౌరవ మంత్రులు సభ్యులుగా ఆ రోజు పనిచేసినారు. ఈ ప్రతిపాదన మా ముందుకు కూడా వచ్చింది. ఐ నో ఆల్ దీస్ డీటెయిల్స్. ఎందుకంటే మంత్రి గారు నువ్వు చెప్తున్నది శుద్ధ అబద్ధం. నేను సవాల్ చేస్తున్న శ్రీధర్ బాబు గారికి, నిజంగా 4,740 ఎకరాలే ఈ ప్రభుత్వం పెట్టిందా? దీని మీద బహిరంగ చర్చకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? సగం మోరీలకు పోతుంది, రోడ్లకు పోతుంది ఇట్లా బుకాయించంగా ఇక ఎదుటోడేం మాట్లాడాడు వానికి ఏం తెలియదు అనుకుంటున్నావా? మేము కూడా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నాం కదా. అంటే దాన్ని తగ్గించి సగానికి సగం తగ్గించి చూపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు శ్రీధర్ బాబు గారు. అంటే భూ కుంభకోణం యొక్క విస్తీర్ణాన్ని సగానికి సగం తగ్గించాలనేటువంటి విఫల యత్నానికి శ్రీధర్ బాబు గారు పాల్పడతా ఉన్నారు.